బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. Welcome back to the channel. So in the previous video I told you about the parts of speech. Parts of speech లో verb ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పానంటే మనకు ఒక కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో ఇంగ్లీష్ సెంటెన్సెస్ కూడా అలానే ప్రిపేర్ చేస్తామని ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఇచ్చాను. సో ఇక్కడ ఈరోజు నేను మీకు వర్బ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వేరే ట్రైనర్స్ ఏం చేస్తారు, వేరే ట్రైనర్స్ అండ్ కామన్ ట్రైనర్స్ ఏం చేస్తారంటే మీకు నౌన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రొనౌన్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ చెప్తారండి. సో అది ఒక రాంగ్ అప్రోచ్. ఇంకోటి నేను మీకు ప్రీవియస్ వీడియోలో 80-20 అని ఒక రూల్ చెప్పాను అనుకోండి. ఆ 80-20 వీడియో కూడా మీరు చూడండి ఒకసారి. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే 20% మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ నేర్చుకుని 80% ఇంపార్టెంట్ వర్క్ చేయవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ అంటే 20% గ్రామర్ నేర్చుకుని 80% డే టు డే కమ్యూనికేషన్ చేయవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ మనము వేరే ట్రైనర్స్ ఫెయిల్డ్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా రైట్ అప్రోచ్ ఉంటుంది, రాంగ్ అప్రోచ్ ఉంటుందండి. రాంగ్ అప్రోచ్ చేస్తున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఏం చేస్తారంటే పనికిరాని గ్రామర్ అంటే సెకండరీ గ్రామర్, పనికిరాని చెప్పలేము, సెకండరీ గ్రామర్ ఫస్ట్ టీచ్ చేస్తారు, ప్రైమరీ గ్రామర్ తర్వాత టీచ్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, కోర్స్ ఫెయిల్ అయిపోతుంది. వాళ్ళు కోర్స్ జాయిన్ అయిన తర్వాత కూడా, కోర్స్ చేసిన తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఓకే, వేరే ట్రైనర్స్ అక్కడ ఏం చేస్తున్నారంటే 80% టీచ్ చేసి 20% రిజల్ట్ ఇస్తున్నారు. 80% టీచ్ చేసి 20% రిజల్ట్ ఇస్తున్నారు. మనం ఏం చేస్తామంటే ఈ కోర్సులో 20% టీచ్ చేసి 80% రిజల్ట్ తీసుకొస్తాం. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. దిస్ కోర్స్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఓవరాల్. సో నేను మీకు వర్బ్ గురించి చెప్పానండి. వర్బ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఫోకస్ మొత్తం వర్బ్ మీద పెడతాము. ఇక్కడ కూడా 80-20 వర్క్ చేస్తుంది చూడండి. 20% పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 80% ఇంపార్టెంట్ అండి. రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెకండరీ ఇంపార్టెంట్. ప్రైమరీ ఇంపార్టెంట్ ఏంటంటే వర్బ్. వర్బ్ ఒకటి మీకు క్లారిటీగా అర్థమైతే, వర్బ్ మీద మీకు గ్రిప్ వచ్చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకే, సో ఐ టెల్ యూ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ హియర్. సో మీకు స్కూల్లో వర్బ్ అంటే ఏం చెప్పారండి? వర్బ్ అంటే మీకు ఏం చెప్పారంటే వర్బ్ అంటే క్రియ అని చెప్పారు జనరల్గా, రైట్? క్రియ అంటే ఒక యాక్షన్ అనుకోండి. సో ఇది కరెక్టే, కాకపోతే దాంతోపాటు ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ దట్? ఐ విల్ టెల్ యూ. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇంపార్టెంట్ పార్ట్. If you understand this, you can play with English. English will come in your control totally. Okay, so this is very important. You have to understand this. So ikkada verb lo 3 categories untayandi. For example, oka example istanu meeku. ikkada mana kitchen lo 3 types of knives unnai ankondi. Kitchen lo 3 types of knives unnai ankondi. Oka knife chaku, okay, oka knife use chesi manamu vegetable cover తీస్తాము, peeling అంటాం దానికి. పీలింగ్ కోసం ఒక నైఫ్ ఉంది, పర్టికులర్ ఒక నైఫ్ ఉంది. సెకండ్ ఇంకో నైఫ్ యూజ్ చేసి మనము స్లైసెస్ కట్ చేస్తాం. స్లైస్ కట్ చేయడానికి ఇంకో నైఫ్ ఉంది. అండ్ అలానే ఒక రకం కటింగ్ చేయాలంటే చాపింగ్కి సెపరేట్ నైఫ్ ఉంది. సో టోటల్లీ త్రీ నైఫ్స్ ఉన్నాయి అనుకోండి. చాపింగ్కి ఒక నైఫ్ ఉంది, స్లైసింగ్కి ఒక నైఫ్ ఉంది, పీలింగ్కి ఒక నైఫ్ ఉంది. సో ఒక నైఫ్కి ఒక పర్పస్ ఉంది, ఒక పర్పస్కి ఒక నైఫ్ ఉంది. ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్లో కూడా ఇక్కడ వర్బ్లో కూడా 3 కేటగిరీస్ ఉంటాయి. ఆ 3 కేటగిరీలో ప్రతి కేటగిరీకి ఒక పర్పస్ అనేది ఉంది, ప్రతి కేటగిరీకి ఒక పర్పస్ ఉంది. ఓకే, సో ఆ కేటగిరీకి పర్పస్ ఏంటనేది నేను ఇక్కడ రాస్తాను. 3 కేటగిరీస్ ఏంటి ఫస్ట్ రాస్తాను. సో 3 కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ, రైట్? ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ వర్బ్ ఉంటుందండి. ప్రైమరీ వర్బ్ అని ఫస్ట్ ఉంటుంది. ఈ ప్రైమరీ వర్బ్కి మళ్ళీ 4 పేర్లు ఉన్నాయండి. ప్రైమరీ వర్బ్కే ఆక్సిలరీ వర్బ్ అంటారు, ప్రైమరీ వర్బ్కి ఆక్సిలరీ వర్బ్ అంటారు, బీ వర్బ్ అంటారు, హెల్పింగ్ వర్బ్ అంటారు. ఓకే, అన్నీ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఇప్పుడు భారత్, హిందుస్థాన్, ఇండియా 3 ఒకటే. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ప్రైమరీ వర్బ్కి 4 పేర్లు ఉన్నాయి, 4 ఒకటే. కానీ కొన్ని బుక్స్లో డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేస్తారు కాబట్టి కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ అని రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోడల్ వర్బ్ అని సెకండ్, అది మోడల్ వర్బ్. కొన్ని బుక్స్లో మోడల్ వర్బ్ అండ్ ప్రైమరీ వర్బ్కి కూడా ఒక కేటగిరీ లాగానే ట్రీట్ చేస్తారు. నేను మీకు క్లారిటీ రావాలని సపరేట్గా రాస్తున్నాను. మోడల్ వర్బ్ ఒకటి, అండ్ లాస్ట్ వచ్చేసి మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అండి. సో ఈ 3 కూడా వర్బ్సే. ఓకే, ప్రైమరీ వర్బ్లో చిన్న వర్డ్స్ ఉంటాయండి. ఆ వర్డ్స్ ఏంటంటే జనరల్గా యామ్, ఈజ్, ఆర్, was, were, will be. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్, హ్యాస్, హ్యాడ్, ఎట్సెట్రా. ఇంకా ఉంటాయండి, కానీ నేను ఇక్కడ ఎట్సెట్రా అని రాస్తాను. ఇవే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇదే. ఓకే, కాబట్టి ఇది నేను ఇక్కడ నోట్ చేశాను. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకోండి. ఇంకా నేను ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ నేను ఇక్కడ రివీల్ చేయబోతున్నాను. ఈ సీక్రెట్ మీకు మేబీ ఫస్ట్ టైం మీరు వింటున్నారు. ఓకే,
సో ఈ క్లాస్ మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్తో వినండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రైమరీ వర్బ్లో యామ్, ఇస్, ఆర్, వాజ్, వర్, విల్ బి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎట్సెట్రా అని రాశాను. నెక్స్ట్ వచ్చేసి మోడల్ వర్బ్ రాస్తున్నాను. మోడల్ వర్బ్ అంటే మోడల్ వర్బ్లో ఎలాంటి వర్డ్స్ ఉంటాయంటే ఇక్కడ క్యాన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, ఇక్కడ కూడా ఎట్సెట్రా అని రాస్తాను. ఓకే, ఇది మోడల్ వర్బ్స్. నేను ప్రతిదీ మీకు డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ వర్బ్ అంటారు. మెయిన్ వర్బ్ అంటే V1, V2, V3 ఇలాంటివి ఉంటాయి. ఓకేనా, సో ఇవి 3 కేటగిరీస్ అండి. 3 కేటగిరీస్కి ప్రతి కేటగిరీకి ఒక పర్పస్ ఉంది. మీకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ అంటాను, చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ మీరు వినారనుకోండి ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఒకటి మనము యూజ్ చేయగలగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ యూజ్ చేయాలంటే ఫోన్కి పాస్వర్డ్ ఉంటుంది, బండి యూజ్ చేయాలంటే బండికి తాళం ఉంటుంది, కార్ యూజ్ చేయాలంటే కార్కి తాళం ఉంటుంది, ఒక రూమ్ ఓపెన్ చేయాలంటే రూమ్కి కూడా తాళం ఉంటుంది. సో మీ దగ్గర కీ ఉందనుకోండి, కీ ఉంటే మనము రూమ్ యాక్సెస్ చేయవచ్చు, కీ ఉంటే బండి యాక్సెస్ చేయవచ్చు, కీస్ ఉంటే పాస్వర్డ్ తెలిసి ఉంటే ఫోన్ యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ కూడా మనకు ఇంగ్లీష్ యూజ్ చేయగలగాలి అనుకుంటే ఫస్ట్ మనకు కీ మన దగ్గర ఉండాలి. ఇంగ్లీష్కి కూడా కీస్ ఉంటాయండి. ఇంగ్లీష్ కీస్ మీ దగ్గర ఉంటేనే ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ కీస్ మీ దగ్గర ఉంటేనే ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ కీస్ ఉండడమే కాదు, మనకు కీస్ యూజ్ చేయడం కూడా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మా దగ్గర 3 ఫ్లోర్లు ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 10 కీస్ ఉన్నాయనుకోండి, ఒక కీచెన్లో 10 కీస్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఒక కీచెన్లో 10 కీస్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక కీచెన్లో 10 కీస్ ఉన్నాయి. ఇప్పుడు 3 ఫ్లోర్లో 10 కలిపి 30 కీస్ ఉన్నాయనుకోండి. ఓకేనా, ఈ 30 కీస్ నేను కీచెన్స్ నుంచి తీసి అన్ని కీస్ మిక్స్ చేసి మీకు ఇచ్చాననుకోండి. అన్ని కీస్ మిక్స్ చేసి మీకు ఇచ్చేసి నా ఆఫీస్ రూమ్ ఓపెన్ చేయండి అని అడిగితే 30 కీస్ యూజ్ చేసి ఒక ఆఫీస్ రూమ్ ఓపెన్ చేయాలంటే మీరు ఈజీగా ఓపెన్ చేస్తారా, డిఫికల్టీ అవుతుందా? మీకు ఒకటే రూమ్ ఓపెన్ చేయాలి, కానీ మీ దగ్గర 30 కీస్ ఉన్నాయి. సో ఆ 30 కీలో కరెక్ట్ కీ ఏంటో మీకు తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారండి, 29 మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చాలా మిస్టేక్స్ అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా అలానే ఉందండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంగ్లీష్కి కూడా కీస్ ఉంటాయని కదా, ఇంగ్లీష్ కీస్ ఏంటంటే ఇవే ఇంగ్లీష్ కీస్, దీస్ ఆర్ ఇంగ్లీష్ కీస్. ఈ కీస్ మీ దగ్గర ఆల్రెడీ మీ మైండ్లో ఇవన్నీ ఉన్నాయి. మీరు చిన్నప్పటి నుంచి స్కూల్లో, క్లాస్లో, ప్రతి క్లాస్లో యామ్, ఇస్, ఆర్, వాజ్, వర్, విల్ బి చాలాసార్లు మీరు యూజ్ చేశారు, మీరు ఎగ్జామ్స్ కూడా రాశారు. ఈ కీస్ అన్నీ మీ మైండ్లో ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయండి, అన్ని మిక్స్డ్ అయి ఉన్నాయి. అన్ని మీ మైండ్లో కీస్ అన్ని మిక్స్డ్ అయి ఉన్నాయి. V1 ఎలా యూజ్ చేయాలి, V2 ఎలా యూజ్ చేయాలి, అన్ని టాపిక్స్ మీ మైండ్లో మిక్స్డ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ మీరు యూజ్ చేయాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే మీరు ఏం చేస్తున్నారు, అక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే రైట్ ప్లేస్లో రాంగ్ కీ యూజ్ చేస్తున్నారు. రాంగ్ కీ యూజ్ చేయడం వల్ల మిస్టేక్స్ అవుతున్నాయి. సో నేను ఇప్పుడు బిల్డింగ్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా, ఆ బిల్డింగ్ ఎగ్జాంపుల్లో మళ్ళీ ఆ 30 కీస్ మళ్ళీ సెపరేట్ చేసి ఫస్ట్ ఫ్లోర్ కీస్ ఫస్ట్ ఫ్లోర్ కిచెన్లో, సెకండ్ ఫ్లోర్ కీస్ సెకండ్ ఫ్లోర్ కిచెన్లో, థర్డ్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్ కీస్ గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్లో మళ్ళీ వేసి నా ఫస్ట్ ఫ్లోర్ కీస్ చూపెట్టి, నా ఆఫీస్ రూమ్ కీ మీకు చూపెట్టి, మీ ముందు నేను ఆఫీస్ రూమ్ ఓపెన్ చేసి మళ్ళీ మీకు ఆఫీస్ రూమ్ ఓపెన్ చేయమని అడిగితే అప్పుడు మీరు ఒకటే కీ యూజ్ చేసి ఆఫీస్ రూమ్ ఈజీగా ఓపెన్ చేస్తారా, డిఫికల్టీగా ఓపెన్ చేస్తారా, ఈజీగా ఓపెన్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ కీస్ కూడా క్లాసిఫై చేశానండి, మీకోసం క్లాసిఫై చేశాను. ఈ కీస్కి మళ్ళీ నేను సపరేట్ చేశాను అనుకోండి. ఇంగ్లీష్లో కూడా అలానే చేశాను. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక కీచెన్ ఉంది, సెకండ్ కీచెన్, థర్డ్ కీచెన్ అనుకోండి. ఫస్ట్ కీచెన్లో ఇక్కడ 8 to 9 కీస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 8 కీస్ ఉన్నాయి, థర్డ్లో కూడా 3 కీస్ ఉన్నాయి. ఈ కీస్ పర్పస్ మీకు క్లారిటీగా అర్థమైతే ప్రతి కీ ఎలా వాడాలనేది నేను మా కోర్స్లో మీకు డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ కీస్ మీరు అర్థమైతే, ఈ కీస్ యూస్ ఎలా చేయాలి తెలిస్తే, ఇక మీరు వాడడం నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. జస్ట్ దీస్ కీస్ ఆర్ సో మచ్ ఇంపార్టెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో యూ కెన్ కాపీ దిస్ ఇన్ యువర్ బుక్ ఇఫ్ యూ వాంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.